అధ్యాయము 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును అని ఈ యొక్క సంఘంతో చెప్తున్న మాట. అయితే జయించడము అంటే ఈ లోకములో లోక ఆశలపై మనకు జయం కలగాలి. ఈ లోకములో ఉన్న వాటిపై మనకు జయం కలగాలి. మనం ఎప్పుడైతే వీటిపై మనం జయం కలిగి నడుస్తామో దేవుడు మనలో ఒక పరిశుద్ధమైన జీవితంలో నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. అందుకే జయం అనేది మనిషికి చాలా అవసరము. అయితే పాపంపై మనకు జయం కావాలి. పాపంపై మనకు జయం కలగాలంటే పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన ఉద్దేశాలు, పరిశుద్ధమైన నడవడిక, ప్రవర్తన, ఆలోచన, ఆ యొక్క తలంపులు, ఆ యొక్క మాటలు, చూపులు ఇవన్నీ పరిశుద్ధంగా మరి దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక వాటిపై మనకు జయము కలగాలి. వాటిపై మనకు జయము కలగాలంటే మనం ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకొని మనం నడుస్తేనే మరి మనం ఇతరులకి చెప్పిన వారుగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక పాపాత్మురాలైన స్త్రీ మరి ఆవిడ మిట్ట మధ్యాహ్నము ఆ యొక్క సుకారాను బావి దగ్గరికి వచ్చింది. ఆవిడికి విపరీతమైన దాహము కలిగి ఉన్నది. ఎవరు లేని సమయంలో నా దాహం అంతా తీర్చుకుంటాను, నాకు కావలసినంత దాహము తీర్చుకుంటాను, నాకు కావలసినంత నీరు చేదుకుంటాను అని ఆవిడ ఒక పాపపు దాహం కలిగి ఆ యొక్క బావి దగ్గరికి వచ్చింది దేవుని బిడ్డలారా. అయితే అదే సమయంలో దేవుడు మరి అక్కడికి రావటం జరిగింది. ఆ మిట్ట మధ్యాహ్నం రావడానికి కారణం ఏంటంటే ఎవరు ఉండరు, నేను కావలసినన్ని నీరు చేదుకుంటాను అని తన మనసులో అనుకున్నది. కనుక ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ పాపపు ఆత్మతో ఆవిడ అక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నాం. పాపపు దాహము కలిగి ఉన్నది ఆవిడ. కానీ మనము దేవుని కలిగిన దైవ బిడ్డలము, దైవాత్మ కలిగి ఆత్మల పట్ల భారం కలిగి ఉండేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఆవిడ అన్నది, యేసు ప్రభుతో, అమ్మ కొన్ని నీళ్ళు ఇస్తావని అంటే ఆవిడ ఏమన్నదంటే, నువ్వు యూదుడవు, మేము సమరులకు యూదులకి చాలా వ్యత్యాసము, మాతో సాంగత్యం చేయరు కదని ఆ యొక్క సమరయశ్రీ ఈ పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆయన దేవుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన పవిత్రమైన జీవం కలిగిన వాడని, ఆయన యొద్ద నీటి బుగ్గలు కలిగితే ఉన్నాయని ఆవిడికి తెలుసు. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, మీరు యూదులు, మేము సమరులు, మీకు మాకు సంబంధం లేదే. అప్పుడు ఏమన్నాడంటే, నేను చెప్పిన మాట వింటే జీవజలపు నీరును నువ్వు త్రాగుతావు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని బిడ్డలారా. మరి ఈ రోజుల్లో పాపం చేయటానికి సమయం దొరికిందంటే పాపం చేయటానికి మానవుడు మరి వెనుక తిరగట్లేదు దేవుని బిడ్డలారా. కానీ యోసేపు జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. పొతిఫర్ ఇంట్లో మరి యోసేపు ఉన్నాడు. మరి యోసేపును పొతిఫర్ భార్య కన్ను వేసి ఎప్పుడు దొరుకుతాడా అని ఆయన మోహించడానికి చూసింది. కానీ మరి ఆయన ఒకనొక దినాన ఒంటరిగా దొరికిపోతే ఎవరు లేని సమయంలో యోసేపు దొరికాడు. మరి యోసేపు దొరికితే ఆవిడ ఏమన్నదంటే, నాతో పాపం చేయమని అడిగితే యోసేపు ఏం చేశాడంటే పారిపోయాడు. పాపం నుంచి పారిపోయి పరిశుద్ధుడైన దేవుడు నా ఎదుట ఉన్నాడు, ఆ యొక్క పరిశుద్ధతను నేను ఎలాగా పోగొట్టుకోవాలని తన యొద్ద నుంచి పారిపోయి తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుక దేవుని బిడ్డలారా, మరి ఆయనను ఎగతాళి చేసింది పొతిఫర్ భార్య. మరి పొతిఫర్ వచ్చేసరికి మరి మన ఇంటికి తీసుకొచ్చిన నీ దాసుడు నన్ను పాడు చేయాలని ప్రయత్నం చేశాడు అని యోసేపు మీద నింద మోపడానికి ప్రయత్నం చేసింది దేవుని బిడ్డలారా. అంటే దేవాది దేవుడు మనము పరిశుద్ధంగా జీవించిన, మనము పరిశుద్ధంగా నడిచిన, మరి సాతానుడు మనల్ని గలిబిలి చేయడానికి, సాతానుడు మన పని పాడు చేయడానికి, సాతానుడు మన యొక్క పనిలో ఉండకుండా పాడు చేయడానికి వాడు ఎంటర్ అవుతాడు. దాన్ని మనం గమనించుకోవాలి దేవుని బిడ్డలారా.
మన యొక్క పరిశుద్ధమైన పనినే వాడు ముందు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు గనక ఇది సాతాను యొక్క క్రియ అని దాన్ని బంధించేసి సాతానును మనం ఆయనలో నుంచి వెలగొట్టే వారుగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా! అంత గొప్ప పరిశుద్ధుడైన దేవుడు మనలో నివాసం చేస్తుండు గనుక మరి మనము పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి కదా! నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని అపోస్తలుడైన పౌలు, పేతురు పత్రికలో స్పష్టంగా రాసినాడు గనుక పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడూ చూడలేడు. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యానికి ఎవడు చేరలేడు. గనుక ఈ పాపంపై మనకు జయము కలగాలి. ఈ పాపంపై మనకు జయము కలగాలంటే ఆ పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలి. ఆ పవిత్రమైన రక్తంతో మనం కడగబడాలి. ఆ పవిత్రమైన రక్తంతో మనం దినదినము మనపై ప్రోక్షార్పణ మనం చేసుకుంటూ ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా. సాతానుడు ఏదో ఒక రీతిగా మన యొద్దకొచ్చి పాపంలో పడివేయటానికి సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడివేయటానికి వాడు ఏదో ఒక రకంగా మన దగ్గరికి వస్తాడు. వాటిని మనము పాపం నుంచి దూరము చేయాలి. పాపాన్ని ఇది దూరం చేసేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డారా, పరిశుద్ధుడైన ప్రభువు మనలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధమైన పనిని మనకు అప్పగించాడు. ఆ యొక్క పరిశుద్ధమైన పనిని మనము ఆయన వచ్చి పర్యంతం వరకు కూడా మనము కాపాడుతూ ఆ యొక్క పరిశుద్ధమైన పనులు మనం ముందుకెళ్తే ఆ పరిశుద్ధుడైన దేవుడు మనల్ని చూసి నా కుమారుడు నా కుమార్తె అని మనల్ని చూసి సంతోషించి ఆనందిస్తాడు దేవుని బిడ్డలారా. అందుకే జయించేవాడు ఎలా ఉంటాడంట, తెల్లని వస్త్రములు అంటే తెల్లటి వస్త్రములు దేనికి పరిశుద్ధతకు సాదృశ్యము. పరిశుద్ధమైన ఆలోచన, ఉద్దేశాలు, ప్రణాళికలు, మాటలు, పరిశుద్ధమైన చూపులు, పరిశుద్ధమైన వెనికిడి, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన నడకలు వారు కలిగి ఉంటారు దేవుని బిడ్డలారా. వారిలో ఏ పాపము ఉండదు. అన్నీ పరిశుద్ధమైనవే వారిలో కనబడతాయి కనుక. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు వారిలో ఉన్నాడు కనుక ఆ యొక్క పరిశుద్ధమైన వాటి అన్నీ వారిలో నివాసం చేస్తుంది కనుక అక్కడ పరిశుద్ధుడు, అక్కడ పరిశుద్ధత అక్కడ నివాసం చేస్తుంది కనుక దేవుని బిడ్డలారా. ఆ పరిశుద్ధమైన స్థలంలో ఆయన ఉంటాడు కనుక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక మహత్కార్యాలు అన్నీ దేవుడు అన్నీ చేస్తాడని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, సమస్తమును సాధ్యమే. ఆయన గొప్ప దేవుడు కనుక ఆ గొప్ప పనులు మనకు చేయడానికి ఆ గొప్ప పని మనకు అనుగ్రహించాడు కనుక ఆ గొప్ప పనిని మనము ముందుకు పరిశుద్ధత కలిగి ముందుకు వెళ్ళేవారుగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ప్రభు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.